మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎన్నో రకాల పదార్థాలున్నాయని మానవులు వేల సంవత్సరాలుగా గుర్తిస్తూనే ఉన్నారు. ఈ వేర్వేరు పదార్థాలకు వేర్వేరు ధర్మాలు ఉంటాయి. ఒక పదార్థం కాంతిని పరావర్తనం చేయవచ్చు, ఇంకోటి అసలు కాంతిని పరావర్తనం చేయకపోవచ్చు. అలాగే ఈ పదార్థాలకు ఒక్కో పదార్థానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఈ పదార్థాలు ఒక్కోటి ఒక్కో స్థితిలో, అంటే ఘన, ద్రవ లేదా వాయు స్థితుల్లో ఏదో ఒక స్థితిలో ఉండవచ్చు. అంతేకాకుండా నిర్దిష్ట పరిస్థితులలో అవి ఒకదానితో ఒకటి వేరువేరు రకాలుగా చర్యను కూడా జరపవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కొన్ని పదార్థాల చిత్రాలను చూడండి. ఇది కార్బన్, ఇది గ్రాఫైట్ రూపంలో ఉంది. ఇది లెడ్ అంటే సీసం, మరియు ఇది బంగారం. ఇక్కడ కనిపిస్తున్న ఈ పదార్థాలన్నీ కూడా వాటి ఘన స్థితిలోనే ఉన్నాయి. అలాగే కొన్ని పదార్థాలు వాయు స్థితిలో ఉంటాయి. ఉదాహరణకు మన చుట్టూ ఉన్న గాలిలో ఎన్నో రకాల కణాలుంటాయని మనకు తెలుసు. ఆ కణాలు కార్బన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, లేదా నైట్రోజన్ కావచ్చు. వీటన్నింటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు ఉంటాయి. ఈ పదార్థాల ఉష్ణోగ్రతను మనం బాగా పెంచితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు బంగారం లేదా లెడ్ లాంటి ఘన పదార్థాలను ఎక్కువగా వేడి చేస్తే అవి ద్రవ రూపంలోకి మారుతాయి. అలాగే కార్బన్ను మండిస్తే అది వాయు స్థితిలోకి మారిపోయి వాతావరణంలో కలిసిపోతుంది. అంటే ఈ పదార్థాల నిర్మాణాన్ని మనం సింపుల్గా విడదీయచ్చనమాట. ఇవన్నీ కూడా మానవులు వేల సంవత్సరాలుగా గమనిస్తున్న విషయాలే. అయితే ఇక్కడ మనకొక సహజమైన ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ కార్బన్ లాంటి పదార్థాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటూ పోతే ఇంకా దీన్ని విడగొట్టలేము అనుకునే అతి చిన్న కణం ఉంటుందా? అలాగే ఆ చిన్న కణానికి కూడా కార్బన్ ధర్మాలుంటాయా? ఒకవేళ దాన్ని కూడా విడగొడితే అది కార్బన్ లక్షణాలను కోల్పోతుందా? వీటన్నింటికీ సమాధానం అవును. ఖచ్చితంగా అలాంటి కణం ఒకటుంటుంది. అయితే ఈ కణం గురించి తెలుసుకోవడానికన్నా ముందు మనం ఈ కణాలన్నింటితో ఏర్పడినటువంటి మూలకం అంటే ఏంటో తెలుసుకుందాం. నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద నిర్దిష్టమైన ధర్మాలు కలిగి ఉండి ఒకే రకంగా చర్య జరిపే స్వచ్ఛమైన పదార్థాలను మూలకాలు, ఎలిమెంట్స్ అని పిలుస్తాము. ఇక్కడున్న ఈ కార్బన్, లెడ్, అలాగే బంగారం ఇవన్నీ కూడా మూలకాలు. అయితే ఇప్పుడు మీరు వెంటనే మరి నీరు కూడా ఒక మూలకమేనా అని అడగచ్చు. ఇంతకు ముందైతే మనం నీటిని కూడా ఒక మూలకంగానే అనుకున్నాము. కానీ నీరు మూలకం కాదు. అది అంతకంటే ప్రాథమికమైన మూలకాలతో ఏర్పడినటువంటి పదార్థం. అంటే నీరు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ అనే మూలకాల కలయికతో ఏర్పడినటువంటి పదార్థం. మానవులు ఇప్పటి వరకు తెలుసుకున్న మూలకాలన్నింటినీ ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్లో పొందుపరిచారు. ఇక్కడ సి అంటే కార్బన్, ఎన్ అంటే నైట్రోజన్, ఓ అంటే ఆక్సిజన్, అలాగే ఎస్ఐ అంటే సిలికాన్, ఏయు అంటే బంగారం, పీబీ అంటే లెడ్. ఇవన్నీ కూడా మూలకాలు. ఈ మూలకాలలో ఏ మూలకాన్ని తీసుకున్నా సరే దానిలోని అతి ప్రాథమికమైన కణాన్ని పరమాణువు, ఆటం అని అంటాము. కాబట్టి మీరు కార్బన్ను కానీ, బంగారాన్ని కానీ లేదా లెడ్ని కానీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ పోతే చివరికి మిగిలేది వాటి యొక్క పరమాణువులు. ఈ పరమాణువులన్నీ వాటి మూలకాలు ఏ ధర్మాన్నైతే కలిగి ఉంటాయో అవే ధర్మాలను కలిగి ఉంటాయి. అయితే ఈ పరమాణువులు మనం ఊహించలేనంత చిన్నవిగా ఉంటాయి. ఉదాహరణకు మన జుట్టు, మన శరీరంలోని చాలా భాగం. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని అన్ని జీవరాశులు కార్బన్తోనే నిర్మితమై ఉంటాయి. వీటిలో అతి చిన్న భాగమైన వెంట్రుకను తీసుకొని దాన్ని అడ్డుకోత చేసి దాని వెడల్పులో ఎన్ని కార్బన్ పరమాణువులు పట్టొచ్చు అని నేను మిమ్మల్ని అడిగితే మీరు పరమాణువులు చాలా చిన్నవి కాబట్టి 1,00,000 కార్బన్ పరమాణువులు పట్టచ్చేమో అని చెప్పవచ్చు. కానీ నిజానికి సగటున మనిషి జుట్టు వెడల్పులో ఏకంగా
10 లక్షల కార్బన్ పరమాణువులను వరుసగా పేర్చవచ్చు. జస్ట్ కంటికి సరిగ్గా కనబడని ఒక వెంట్రుక మందంలోనే ఏకంగా 10 లక్షల కార్బన్ పరమాణువులు ఉంటాయంటే ఊహించుకోండి, ఒక పరమాణువు ఎంత చిన్నదిగా ఉంటుందో కదా! కార్బన్‌కే కాదు, ఏ మూలకానికైనా ఇలాంటి ఒక ప్రాథమిక నిర్మాణ కణం ఉంటుంది. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రాథమిక నిర్మాణ కణాలన్నీ అంతకంటే చిన్నవైన ప్రాథమిక కణాలతో నిర్మితమై ఉంటాయి. ఉదాహరణకు, ఒక కార్బన్ లేదా లెడ్ పరమాణువు అంతకంటే చిన్నవైన ప్రాథమిక కణాలతో నిర్మితమై ఉంటాయి. నిజానికి ఆ ప్రాథమిక కణాలు ఎలా అమరి ఉన్నాయనే దాన్ని బట్టే ఆ మూలకం యొక్క ధర్మాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మనం ఆ ప్రాథమిక కణాల సంఖ్యను మారిస్తే ఆ మూలకం చర్య జరిపే విధానం మారిపోతుంది, లేదా ఏకంగా ఆ మూలకమే మారిపోవచ్చు. దీని గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆ ప్రాథమిక కణాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ప్రోటాన్. ఒక పరమాణువులోని కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య అది ఏ మూలకం అనే దాన్ని నిర్ధారిస్తుంది. అదెలాగో అర్థం చేసుకోవడానికి ఒకసారి పీరియాడిక్ టేబుల్ని చూడండి. ఇక్కడ పట్టికలో మూలకాలకు పైన కనిపిస్తున్న ఈ సంఖ్యను పరమాణు సంఖ్య, అటామిక్ నంబర్ Z అంటారు. వీటి ఆధారంగానే మూలకాలను పీరియాడిక్ టేబుల్లో అమర్చుతారు. ఈ పరమాణు సంఖ్య మూలకంలోని ప్రోటాన్ల సంఖ్యకు సమానం, అంటే Z=P. దీని ప్రకారం హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, హీలియంలో 2 ప్రోటాన్లుంటాయి, కార్బన్లో 6 ప్రోటాన్లుంటాయి. 7 ప్రోటాన్లున్న కార్బన్ అసలు ఉండనే ఉండదు. ఒకవేళ 7 ప్రోటాన్లుంటే అది నైట్రోజన్ అవుతుంది, కానీ అది కార్బన్ కాదు. అలాగే ఆక్సిజన్లో 8 ప్రోటాన్లు ఉంటాయి. దానికి మనం ఇంకో ప్రోటాన్ను కలిపితే అది ఫ్లోరిన్గా మారిపోతుంది. కాబట్టి ప్రోటాన్ల సంఖ్యే ఆ మూలకం ఏదో మనకు తెలియజేస్తుంది. ఈ సంఖ్య మూలకానికి అత్యంత కీలకమైన లక్షణం కాబట్టే దాన్ని ఇక్కడ రాస్తారు. ఇక పరమాణువులో ఉండే మిగతా 2 ప్రాథమిక కణాలు ఏంటంటే ఎలక్ట్రాన్ మరియు న్యూట్రాన్. అయితే ఇక్కడ మీరు ఈ 3 కణాలు అతి చిన్న భాగమైన పరమాణువులో ఎక్కడ ఉంటాయని ఆలోచించవచ్చు. రసాయన శాస్త్రంలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఈ పరమాణు నమూనా కొద్దిగా ఊహాత్మకంగా మారిపోతుంది. కాబట్టి పరమాణువు మధ్యలో ప్రోటాన్లు, న్యూట్రాన్లుంటాయని ఊహించుకోండి. ఆ మధ్య భాగాన్నే మనం పరమాణు కేంద్రకం, న్యూక్లియస్ అంటాము. ఉదాహరణకు కార్బన్లో 6 ప్రోటాన్లుంటాయని మనకు తెలుసు. ఇక్కడ నేను 6 ప్రోటాన్లను గీస్తున్నాను. ఇప్పుడు మనం కార్బన్ 12 అనే ఐసోటోప్ను తీసుకుంటే దాని కేంద్రకంలో 6 ప్రోటాన్లతో పాటు 6 న్యూట్రాన్లు ఉంటాయి. ఇక్కడ కార్బన్ 12 కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్య చూస్తే ప్రోటాన్ల సంఖ్య 6, న్యూట్రాన్ల సంఖ్య 6, అంటే మొత్తం 12. కాబట్టి ఆ ఐసోటోప్కు ఆ పేరు వచ్చింది. అయితే ఎప్పుడు ఈ ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్య స్థిరంగా ఉంటుందా అంటే లేదు. ఒక పరమాణువు కేంద్రకంలో దాని పరమాణు సంఖ్యను సూచించే ప్రోటాన్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది, కానీ న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల సంఖ్య మాత్రం మారుతూ ఉండొచ్చు. ఉదాహరణకు మనం కార్బన్లోనే మరో రకమైన కార్బన్ 14 ఐసోటోప్ను తీసుకుంటే దాని కేంద్రకంలో కూడా 6 ప్రోటాన్లే ఉంటాయి, కానీ న్యూట్రాన్లు మాత్రం 8 ఉంటాయి. ఇక ఎలక్ట్రాన్ల విషయానికి వస్తే ఈ కార్బన్ 12 తటస్థంగా ఎటువంటి నికర ఆవేశం లేకుండా ఉంది అని అనుకుంటే దాని కేంద్రకంలోని 6 ప్రోటాన్లకు సమానంగా 6 ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అయితే ఇవి గ్రహాల్లాగా ఖచ్చితమైన కక్షల్లో తిరగవు. క్వాంటం భౌతిక శాస్త్రం ప్రకారం ఈ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ ఒక మేఘంలా గెంతుతూ ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రాన్లు ఇలా గెంతుతూ కేంద్రకాన్ని వదిలి ఎటో వెళ్ళిపోకుండా దానికి కట్టుబడి ఎందుకు పరమాణువులో ఉంటున్నాయంటే ప్రోటాన్లకు ధన ఆవేశం ఉంటే ఎలక్ట్రాన్లకు రుణ ఆవేశం ఉంటుంది. విద్యుదయస్కాంత బలం ప్రకారం సజాతీయ ఆవేశాలు
వికర్షించుకుంటాయని, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలుసు. కాబట్టి ప్రోటాన్లు మరియు ఎలక్ట్రాన్లకు వేర్వేరు ఆవేశాలు ఉండడం వల్ల అవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఆ ఆకర్షణ వల్ల మరియు ఎలక్ట్రాన్లకుండే అత్యధిక వేగం వల్ల అవి కేంద్రకంలో పడిపోకుండా స్థిరంగా దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఇక న్యూట్రాన్ల విషయానికి వస్తే అవి తటస్థమైనవి. కాబట్టి అవి కేవలం కేంద్రకంలో అలా కూర్చొనుంటాయి. ఈ న్యూట్రాన్లు కొన్ని మూలకాల పరమాణువుల ధర్మాలను కొంతవరకు ప్రభావితం చేస్తాయి. కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య మూలకాన్ని నిర్ధారిస్తే ఒక మూలకం వేరొక మూలకంతో రసాయన చర్య ఎలా జరుపుతుంది, ఎలాంటి బంధం ఏర్పరుస్తుంది అనేది వాటి ఎలక్ట్రాన్ విన్యాసం పైన ఆధారపడి ఉంటుంది. పరమాణువులు ఒకదానికొకటి దగ్గరైనప్పుడు వాటి మధ్య ఎలక్ట్రాన్ల ఆకర్షణ లేదా మార్పిడి జరుగుతుంది. కొన్ని మూలకాల పరమాణువులకు ఎలక్ట్రాన్ల పట్ల ఎక్కువ అనుబంధం ఉంటుంది. అలాంటి ఒక పరమాణువు వచ్చి తటస్థంగా ఉన్న మన కార్బన్ నుండి ఒక ఎలక్ట్రాన్ను లాగేసుకుంది అనుకుంటే అప్పుడు కార్బన్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య 5కు పడిపోతుంది. తటస్థ దశలో 6 ప్రోటాన్లు 6 ఎలక్ట్రాన్లతో ఉన్నప్పుడు వాటి నికర ఆవేశం శూన్యం. అంటే వాటి ఆవేశాలు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోతాయి. కానీ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు అందులో 6 ప్రోటాన్లు 5 ఎలక్ట్రాన్లు మాత్రమే మిగులుతాయి. అప్పుడు ప్రోటాన్ల ప్రభావం పెరిగి ఆ పరమాణువుకు నికరంగా ధన ఆవేశం వస్తుంది. అంటే దాని ఆవేశం +1 అవుతుంది. ఇలా ఆవేశం పొందిన పరమాణువులనే అయాన్లు అయాన్స్ అని అంటారు. ఈ విధంగా ఈ ప్రాథమిక కణాలను బట్టి పరమాణువు ధర్మాలు ఎలా మారుతాయో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం.